ఈ వీడియోలో మనం 4 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి బీబీ అగ్ని పరీక్ష అనే షోకి సంబంధించిన అప్డేట్స్ గురించి, రెండోది బీబీ9కి సంబంధించిన కంటెస్టెంట్ సెలెక్షన్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంది కథ దాని గురించి, మూడోది వచ్చేసి కామన్ మ్యాన్స్ అనే కాన్సెప్ట్ వల్ల బీబీ9కి ఒక పెద్ద దెబ్బ పడబోతున్నట్టుగా ఉన్నది. కొంత ఇంటర్నల్ సమాచారం ప్రకారంగా ఏం జరగబోతుంది, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ని ఎందుకో మార్చుదాం అనుకుంటున్నారు, అది ఏంటిది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నాలుగోది కామన్ మ్యాన్స్ సెలెక్షన్ అయిపోయిందా, అసలు ఎప్పటిదాకా ఉంది లాస్ట్ డేటు, ఫస్ట్ రౌండ్ ఎప్పటికీ క్లోజ్ అవుతుంది, నిన్ననే క్లోజ్ అయిందని కొంతమంది అంటున్నారు, అయిందా కాలేదా, ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కంప్లీట్గా క్రోడీకరించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేయరు, అప్పుడే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. నమస్తే అందరికీ, నేను మీ సిరిపురం శ్రీనివాస్, సరియా సీను 65 షురూ. ఫస్ట్ పాయింట్, బీబీ అగ్ని పరీక్ష అనే షో నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 15th లేదంటే 12th చాలు కాబోతుంది. చాలా అయితే 10 రోజులు కంటిన్యూగా జరగబోతుంది. దీనిలో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఫిల్టర్ చేసిన 200 మంది, ఆ 200 మంది నుంచి 100 మంది, ఆ తర్వాత 40 మంది అని అన్నారు కదా, ఆ 40 మందితో షో స్టార్ట్ అవుతుంది. 40 మందిని ఫిల్టర్ చేస్తూ లాస్ట్కి ఒక 10 మందిని ఉంచుతారు. ఆ 10 మందిలో కూడా 5గురిని ఫిల్టర్ చేసి అందులో ఓటింగ్ అనేది పెట్టబోతున్నారు. సో అదంతా 10 రోజుల్లో జరుగుతుంది. ఆ 10 రోజులు మనం చూసి వాళ్ళని మెచ్చిన వాళ్ళకి లాస్ట్లో మిగిలిన 5గురికో లేదంటే 6గురికో ఓట్లు వేసి అందులో నుంచి ఒక 3గురిని మనం బిగ్ బాస్ హౌస్కి పంపించబోతున్నాం. అది షో ప్యాటర్న్. అయితే ఇక్కడ ఈ షో ప్యాటర్న్లో స్టార్టింగ్ డేస్లో కానీ లేదంటే మధ్యలో కానీ ఒక 20 మందికో లేదంటే 30 మంది ఉన్నప్పుడు మన ప్రీవియస్ సీజన్స్ కంటెస్టెంట్స్ వచ్చి, విన్నర్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ వచ్చి వాళ్ళని జడ్జి చేయబోతున్నారు. అంటే ఎంటీవీ రోడీస్ అనే షో లెక్కనే జడ్జి చేయబోతున్నారు. వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీ, వాళ్ళ ఫిజికల్ క్యాపబిలిటీని చెక్ చేయబోతున్నారు. ఆ చెక్ చేసే క్రమంలో రాబోతున్న జడ్జెస్ ఎవరంటే సీజన్కి ఒకరిని అని అనుకుంటున్నారు, కానీ అంతమంది జడ్జెస్ని పెడితే బాగుండదు, ఒక 3 లేదంటే 4గురిని పెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏ సీజన్ నుంచి ఎవరెవరిని అనుకుంటున్నారు, వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఎవరు వస్తారు అనేది ఒకసారి చెప్తా. ఫస్ట్ బీబీ1 నుంచి శివబాలాజీ అని రమ్మనబోతున్నారు జడ్జిగా. ఆయనకు అవైలబిలిటీ ఉంటే ఆయన వస్తాడు. బీబీ2 నుంచి గీతామాధురి గారిని కానీ లేదంటే కౌశల్ గారిని కానీ రమ్మనబోతున్నారు. వాళ్ళిద్దరిట్లో ఎవరైనా రావచ్చు, ఒకరు జడ్జిగా ఉండవచ్చు, లేదంటే వీళ్ళిద్దరిట్లో ఎవరు రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే టోటల్గా వాళ్ళకి ఒక 3 లేదంటే 4 జడ్జెస్ ఉంటే సరిపోతుంది కాబట్టి. అండ్ బీబీ3 నుంచి శ్రీముఖి యాంకర్గా చేయబోతుంది ఈ షోకి, బీబీ అగ్ని పరీక్ష అనే షోకి. అంటే అఫ్కోర్స్ మా టీవీకి ఆస్థాన యాంకర్ అంటే గంపగుత్తిగా మొత్తం ఏ షో నడిచినా కానీ శ్రీముఖి యాంకర్ కాబట్టి శ్రీముఖి యాంకర్గా ఉండబోతుంది బీబీ3 నుంచి. అండ్ బీబీ3 నుంచి మరి ఇంకెవరన్నా తీసుకొస్తారా చెప్పలేం, కానీ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే శ్రీముఖి యాంకర్గా చేయబోతుంది. బీబీ4 నుంచి అభిజిత్ని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి రాక్షస ప్రయత్నాలు, వృధా ప్రయత్నాలే అయితే కావచ్చు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అభిజిత్ రాడు, పిలిస్తే హర్యానా కానీ షోయల్ కానీ రావచ్చు, కానీ అభిజిత్ నేను సస్తరాన్ బై, నాకు అసలు అద్దు, ఎందుకంటే నాకు అన్యాయం చేసిరు అనే పాయింట్లో ఆయన గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు బీబీ చరిత్రలోనే అందరికంటే తక్కువ రెమ్యునరేషన్, అంటే నేను ఇంక్లూడింగ్ గిఫ్ట్స్ గురించి చెప్తున్నా. ఎందుకంటే రేవంత్కి అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ 10 లక్షలు మాత్రమే వచ్చినాయి. రన్నరప్ వచ్చిన శ్రీహాన్కి 40 లక్షలు వచ్చినాయి. అయితే ఈ 10 లక్షలు వచ్చిన రేవంత్కి దాంతోపాటు ఒక ల్యాండు, ఒక కారు కూడా వచ్చింది. కాబట్టి రేవంత్ కంటే అన్యాయం అయిపోయిన విన్నర్ ఎవరన్నా ఉంటే అభిజిత్ 25 లక్షలు ప్లస్ ఒక బండి వచ్చింది. కాబట్టి ఓవరాల్గా లంసమ్గా చూసుకుంటే రేవంత్కి 10 లక్షలు ప్లస్ 25 లక్షలు వర్తున్న ల్యాండ్ అంటే 35 లక్షలు ప్లస్ ఒక కారు, అదొక 10 లక్షలు వేసుకోండి, లేదంటే 6 లక్షలు వేసుకోండి, ఎడిదిరిగినా కానీ అభిజిత్ కంటే ఎక్కువనే. కాబట్టి అందరికంటే అన్యాయం అయిపోయిన అభిజిత్ ఖచ్చితంగా నేను రాను అని ఎప్పుడు కూడా ఇంతవరకు బిగ్ బాస్లో మళ్ళీ అడుగుపెట్టలేదు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యింది. అంటే ఇంత అఖండ విజయం పొందిన తర్వాత కూడా ప్రైజ్ మనీలో సడన్గా ఈ గ్యాంబ్లింగ్లు ఇవన్నీ ఏంది, ఇది మధ్యలో ఎవరైనా తీసుకుపోతే ఏంది అనేది అభిజిత్ ఫ్యాన్స్కి కూడా చాలా కోపం. అది రైట్. సీజన్ 4 నుంచి వస్తే షోయల్ కానీ హర్యానా కానీ రావాలి, లేదు ఎవరు రాకపోయినా బీబీ5 నుంచి వీజెస్ అన్నీ రావడానికి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. శివబాలాజీ అన్న అండ్ శ్రీముఖి యాంకర్, విజయ్ సన్నీ, అలాగే బీబీ6 నుంచి ఆదిరెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చి, అంటే మనకి కామన్ మ్యాన్ కాదు, కానీ బీబీ మాత్రం కామన్ మ్యాన్గా అనౌన్స్ చేసి తీసుకుంది కాబట్టి బీబీ6 నుంచి ఆదిరెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆయనకి లా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఆ టైంలో, ఆ సెలక్షన్ టైంలో. కాబట్టి ఆదిరెడ్డి వస్తే రావచ్చు, లేదంటే లేదు. లాస్ట్ సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ముందే చెప్పిండు, వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిండు. బీబీ7 నుంచి శివాజీ గారు 200% కన్ఫామ్, మీరు రాసుకోర్రి. ఎందుకంటే బిగ్ బాస్ అనే షోలోనే అద్భుతమైన కంటెస్టెంట్లు ఎవరు అని చెప్తే ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టే దానిలో తురుము అసలు సమాధి అయిపోతున్న షోని లేపిండంటే ఖచ్చితంగా
శివాజీ అనే ద మాస్టర్ మైండ్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన లాంటి వాడు వచ్చి ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి వీడు తోపురా అని అన్నాడంటే నిజంగా ఆయన మెచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉండి వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా క్లిక్ అవుతారు. రైట్, నెక్స్ట్ BB8 నుంచి అవినాష్ ఉండే ఛాన్స్ ఉంది. BB8 నుంచి అవినాష్ ఎందుకు అవుతాడు? BB4 నుంచి కదా అవినాష్ కావాల్సింది అని అంటే మొన్న బాగానే పేరు తెచ్చుకున్నాడు కదా. సో అంటే వీళ్ళంతా ఖచ్చితంగా ఉంటారు కదా. ఇందులో ముగ్గురిని తీసుకుంటారు. అందులో ఖచ్చితంగా శివాజీ గారిని తీసుకుంటారు, అది పక్కా. శివబాలాజీ అన్న 99% ఛాన్స్ ఉంది. విజయ్ సన్నీబై 99% ఛాన్స్ ఉంది. సో అట్లా చెప్తున్నా. అండ్ BB నాన్ స్టాప్ నుంచి బిందు మాధవిని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నట్టు, అంటే ఎవరికైనా సినిమా ప్రమోషన్లు ఉంటే వాళ్ళు కూడా ఈజీగా వస్తారు అన్నట్టు. సో అట్లా కూడా ఉంది. టోటల్గా అయితే ఇందులోకి వెళ్ళి ఒక ముగ్గురు లేదంటే నలుగురిని జడ్జెస్గా కూర్చోబెడతారు. ఏ సీజన్ నుంచి ఎవరిని తీసుకునే ఆప్షన్స్ ఉన్నాయనేది నేను మీ ముందు పెట్టినా. రైట్, వీళ్ళంతా జడ్జెస్గా ఉండి కొంతమంది సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇక ఈ షో ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుందంటే MTV రోడీస్ ప్యాటర్న్లో ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. అయితే స్టార్టింగ్లో మనకి కొన్ని వినబట్టాయి, ఇది 9 మెంబర్స్ కామనర్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు అని. ఎందుకు అని అంటే BB టీం అట్లానే డిసైడ్ అయింది కూడా. అట్లానే డిసైడ్ అయింది. షో స్టార్ట్ చేసే ముందు ఒక హిందీ సీజన్ ఉంటుంది, గరీబ్ అండ్ అమీర్ అని. ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఆ సీజన్ అంతా నడుస్తుంది. అంటే కొంతమంది కామన్ మ్యాన్స్ని, కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వేసేసి కామన్ మ్యాన్స్కి అంటే గరీబ్ కింద చూడడం అండ్ వాళ్ళంతా అమీర్ లాగా ఉండడము, ఆ ట్రీట్మెంట్ అంతా అట్నే ఉండడం, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో గొడవలు రావడం, ఆ కాన్సెప్ట్లో ఒక హిందీ సీజన్ నడిచింది. సో అటువంటి సీజన్ని ఇక్కడ కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. అయితే కామన్ మ్యాన్స్ అనే పాయింట్లో బిగ్ బాస్ పెద్ద థ్రెట్లో ఉంది ఈసారి. BB9 అనేది పెద్ద థ్రెట్లో ఉంది. ఎందుకంటే ఈ సీజన్ని ఎట్లయినా సక్సెస్ చేయాలి. BB8 చాలా డిజాస్టర్ అయింది కాబట్టి ఈ సీజన్ని ఎట్లయినా మస్తు సక్సెస్ చేయాలని చెప్పి BB టీం గట్టి కష్టపడుతుంది. అందుకని చెప్పి ఇంకా మంచి కంటెస్టెంట్ల కోసం సినిమా సెలబ్రిటీస్ల కోసం లైక్ తరుణ్ గారు, లైక్ మన హర్షవర్ధన్ గారు. ఎవరు హర్షవర్ధన్ గారు అంటే రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ డైలాగ్ రైటర్, ఓ సవాలక్ష. అయితే అమృతం హర్షవర్ధన్ గారు, ఇట్లా అంటే శివాజీ గారిని రిప్లేస్ చేసే ఒక అద్భుతమైన అంటే అట్లాంటి ఒక కంటెస్టెంట్ కోసం అని చెప్పి వాళ్ళు బాగా సెర్చ్ చేస్తున్నారు. ఈ సర్చింగ్ క్రమంలో ఇక్కడనే చాలామంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నో అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే కామన్ మ్యాన్స్ అనే వాళ్ళకి భయపడుతున్నారు. ఎందుకంటే సీజన్ 7లో చూసినాం, కామన్ మ్యాన్ అనే ఒక పదంతో పల్లవి ప్రశాంత్ అంటే నార్మల్గా వచ్చిండ్రా, జనాల నుంచి వచ్చిండ్రా అనే పదంతో అందరూ కూడా అతన్ని ఎవ్వరు ఏమన్నా కానీ ఆపోజిట్. సేమ్ లైక్ దట్ ఇప్పుడు కామన్ మ్యాన్స్ ఒక 9 మంది వచ్చిర్రు, లేదంటే 4 వచ్చారు, 5 వచ్చారు, 3 వచ్చారు. వాళ్ళని ఏ సెలబ్రిటీ కంటెస్టెంట్ అన్నా కానీ వీడి దొంగరా, అసలు వీనికి పొగరుందిరా, వీడి సెలబ్రిటీ అని చెప్పి మస్తు బలుపున్నదిరా వీనికి, వీడిని అంత అనగదొక్కుతున్నాడు చూడు అని చెప్పి జనాలు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం ఏమైపోద్ది, కామన్ మ్యాన్ సైడ్ మొత్తం తిరుగుతుంది. ఏం జరిగినా ఏం జరగకపోయినా వాడికి మామూలుగా అందరూ దోశలు వేసుకునేటప్పుడు అతను కూడా వచ్చి దోశలు వేసుకున్నా చూసిరా, కామన్ మ్యాన్స్ తోటి దోశలు వేపిత్తురు ఎంత ఘోరం, చూసిరా కామన్ మ్యాన్ తోటి ఇల్లుడు పిత్తురు ఎంత ఘోరం, దుమ్ము దులుపుతాడు ఎంత ఘోరం అని చెప్పి ప్రతిదానికి కామన్ మ్యాన్ అని చెప్పి కలిపేస్తారు. అనే భయంతో సెలబ్రిటీ అనే కేటగిరీలో రావడానికి చాలామంది నో చెప్తున్నారు. ఇది బిగ్ బాస్ సీజన్ 9కి పెద్ద దెబ్బ, పెద్ద బొక్కవాడే తట్టున్నది. ఎందుకంటే చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు, వద్దయ్య కామన్ మ్యాన్స్ అంటే ఇది పెద్ద పంచాయతీ, పెద్ద పెంట అని. ఎంతమంది తెలుసా, ప్రీవియస్ సీజన్స్లలో వస్తాము అని చెప్పిన వాళ్ళు, అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ వస్తారని మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్న వాళ్ళతో పాటుగా కొంతమంది ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్కి సంబంధించిన తాలూకా వాళ్ళ వైఫ్లో వాళ్ళ హస్బెండ్లో వచ్చేటోళ్ళు అనుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా సారీ కామన్ మ్యాన్స్తో మాకు వద్దయ్యా, మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆడికి పోగానే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అంటారు. ఖచ్చితంగా జనాలంతా సెలబ్రిటీలను దుమ్మెత్తి పోస్తారు, తిట్టి శాపిస్తారు. కామన్ మ్యాన్ అనేటోని ఎత్తుకొని ఉయ్యాలో అని చెప్పి వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంటారు, వాళ్ళని ఎత్తి మీద ఎక్కించుకుంటూ మమ్మల్ని పొట్టు తిడతారు, దుమ్మెత్తి పోస్తారు. ఇవన్నీ మాకు అద్దు, అనవసరంగా నెగిటివిటీ తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే సీజన్ 7లో కొంతమంది కంటెస్టెంట్లకు వచ్చిన నెగిటివిటీ వల్ల వాళ్ళ కెరీర్లు స్పాయిల్ అయిపోయినాయి. వాళ్ళు బయట మామూలుగా తిరగలేకపోతారు, అంత పెద్ద తలకాయ నొప్పి చేసి పెట్టారు. సో అట్లాంటిది రిపీట్ అవ్వకూడదు అంటే కామన్ మ్యాన్స్ ఉన్న సీజన్కి మేము రాము అని చాలామంది చెప్పేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కామన్ మ్యాన్స్ అంటే సెలబ్రిటీలు అనేటోళ్ళు భయపడుతారు. ఎందుకంటే ఆడికి వచ్చిన తర్వాత అన్న వీళ్ళని తిడతారు, వాళ్ళకి సింపతి వస్తుంది, వీళ్ళని చంపి బొంద పెడతారు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి వాళ్ళు ఈ సీజన్ కాదులే నెక్స్ట్ సీజన్ వద్దాంలే, ఏమున్నది తొందర అని అంటారు. అట్లా చాలామంది మంచి కంటెస్టెంట్లు కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరిగి మళ్ళీ సీరియల్ బ్యాచ్ని వాటికి వచ్చి పారేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మళ్ళా గదే చిందరవందర గందరగోళం రెగ్యులర్గా చూసే ఒక యావరేజ్ బిగ్ బాస్ సీజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు తెలుసా,
ఈ కామన్ మ్యాన్ అనేది తీసుకురాకపోతే బజ్ అనేది క్రియేట్ కాదు. ఆ బజ్ క్రియేట్ చేద్దామని కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సెలబ్రిటీలు రాము అంటున్నారు. ఏమైందో చూడాలి ఇక. అంటే కామన్ మ్యాన్ వస్తే సెలబ్రిటీలు రారా చూసి రారా ఇక్కడి నుంచి ఇలా దొక్కుతారంటే అలా వచ్చిన తర్వాత మీరు దొక్కుతారని భయం. చుచ్చు కారిపోతుంది ఒక్కొక్కరికి, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కామన్ మ్యాన్ సెలెక్షన్ అయిపోయిందా, నిన్నటికే లాస్ట్ ఆ కాల్స్ వచ్చినాయి, ఇంకా మళ్ళీ రావా అంటే ఆగస్టులో అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నమ్మకం పెట్టుకోలేం. ఎప్పుడు ఎవరిని పిలుస్తారో తెలియదు. ఫిల్టరేషన్ అయితే దాదాపు అయిపోయింది, ఫోన్ కాల్స్ అయితే దాదాపు వెళ్ళిపోయినాయి. అయినా కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా మీరు ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్లై చేస్తే వచ్చే ఛాన్స్ ఉంది, చెప్పలేం. వాళ్ళకి తీసుకున్న కంటెస్టెంట్లు కొంతమంది రాగానే అక్కడ ఆన్ కెమెరా కానీ లేదంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్లో గజగజ వణికిన వాడు భయంగా అసలు చక్కగా మాట్లాడలేకపోయినా వాడు తుస్తురా భయ అనిపించింది అంటే ఇంకొకరి కాల్ చేస్తారు, పిలుస్తారు. అంటే వాళ్ళకి కావాలి కదా, గట్స్ ఉన్న వ్యక్తి కావాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడే వ్యక్తి కావాలి. దానికోసం ట్రై చేస్తారు. ఇప్పుడు క్రాంతి డ్రిల్ మ్యాన్ అనే వ్యక్తి ఉన్నాడు చూడూరి, మనోడు నేను కలిసి చాలా ఈవెంట్లు చేసినాం, రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం, నాకు మంచి ఫ్రెండ్. అయితే క్రాంతి డ్రిల్ మ్యాన్ అప్లై చేసినాం, నాకు కూడా ఇన్ఫార్మ్ చేసిండు, బ్రో ఇట్లా అప్లై చేస్తున్నా ఇదంతా ఓకేనని వీడియో కూడా నాకు పంపిండు. నేను చూసిన సూపర్, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు, ఎందుకంటే నీ అవతారం చూస్తేనే నిన్ను చూస్తేనే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నీకున్న ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, గిన్నీస్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ప్లస్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకో, వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు అని చెప్పిన అన్నట్టుగానే సెలెక్ట్ అయ్యిండు. 1-2 రౌండ్లు అయిపోయినాయి. ఇక అగ్ని పరీక్ష అనే షోలో ఎట్లా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. తన టాలెంట్స్కి అయితే ఖచ్చితంగా క్లిక్ అవుతాడు, కానీ పర్సనాలిటీ అనేది అంటే తన పర్సనల్గా ఏంది అనేది అక్కడ మనం షోలో చూడాల్సి వస్తుంది. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిపోయి ఆ తర్వాత మెయిన్ సీజన్లో వచ్చేస్తే కనుక అప్పుడు అతన్ని మనం అనలైజ్ చేయగలుగుతాం. అప్పటిదాకా మనం ఏం చెప్పలేం. సరే, ఈ టాపిక్ పక్కన పెడితే ఈ కాల్స్ వచ్చేది ఇంకా చెప్పలేము. ఇంకా బీబీ అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వదులుకోకుర్రి అండ్ రాకపోతే బాధపడకుర్రి. అండ్ ఇక్కడ నేను కొన్ని డౌట్స్ మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ డౌట్, కొంతమంది నన్ను అడిగారు, ఈ రికమెండేషన్లు పనిచేస్తాయా, కామన్ మ్యాన్ కింద పోయినా సెలబ్రిటీ కింద పోయినా రికమెండేషన్స్ అనేవి పనిచేస్తాయా బిగ్ బాస్ కంటే? దేనిలో అయినా రికమెండేషన్లు ఉంటాయి పోయి. రికమెండేషన్ లేకుండా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా, ఎవరో ఒకరు రికమెండ్ చేయాల్సిందే కదా. వాళ్ళు కూడా ఒక కంటెస్టెంట్ని అనుకోవాలంటే ఎవరో ఒకరు రికమెండ్ చేస్తే కూడా వాళ్ళకు ఐడియా వస్తుంది, అరే ఈ కంటెస్టెంట్ బాగానే ఉంటుంది, మనకు ఐడియా రాలేదు, థ్యాంక్స్ పోయి రికమెండ్ చేసినందుకు అని అనుకుంటారు కదా. రిఫరెన్స్లు కూడా తీసుకుంటారు కదా, ఖచ్చితంగా రిఫరెన్స్లు అనేవి ఉంటాయి. ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్కి సంబంధించిన వేరే పర్సన్స్ తెలిసిన వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళకి టచ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి సీజన్లో ఒక సింగర్ని తీసుకుంటారు. ఆ సింగర్ని తీసుకున్నప్పుడు ఈ సీజన్ తీసుకున్న సింగర్ తోటి మాట్లాడతారు కదా, మాట్లాడి మీ దాంట్లో ఎవరు ఇప్పుడు బాగా హైలైట్ అవుతారని అడుగుతారు కదా. అడిగినప్పుడు రికమెండేషన్ రిఫరెన్స్ తీసుకుంటారు కదా. అట్లా రిఫరెన్స్ల మీద వచ్చిన కంటెస్టెంట్లు బొచ్చడంత మంది ఉన్నారు. ప్రతి సీజన్లో ఒకరు రిఫరెన్స్తో ఒకరు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుల్ చిప్లిగంజ్ అన్న లోపల ఉన్నప్పుడు బయట నోయల్ సేన్ వచ్చిండు. ఆ తర్వాత రాహుల్ చిప్లిగంజ్ అన్న నెక్స్ట్ సీజన్కి నోయల్ సేన్ని రికమెండ్ చేస్తే నోయల్ సేన్ అన్న లోపలికి రాలేదా? అట్నే ప్రతి సీజన్లో ఎవరో ఒకరిని రికమెండ్ చేస్తూనే ఉంటారు. సిరి వచ్చిన ఆ తర్వాత శ్రీహాన్ రాలేదా? అట్లనే ఒకరికి త్రూ ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక వైఫ్ వస్తే ఆ తర్వాత నెక్స్ట్ సీజన్కి వాళ్ళ హస్బెండ్ రావడం, ఒక హస్బెండ్ వస్తే నెక్స్ట్ సీజన్కి వైఫ్ రావడం జరగలేదా? మనం చూడలేదా? రికమెండేషన్లు ఉంటాయి, రిఫరెన్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, 1,000,000 ఉంటాయి. అది అర్థం చేసుకోరు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, అసలు ఈ బీబీ అగ్ని పరీక్ష అనే షో ఎందుకు టైం వేస్ట్ దండగా, దీనిలో ఏం తెలుస్తుంది 10 రోజులలో మనిషి గురించి, డైరెక్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో పడేయచ్చు కదా ఈ కామనర్స్ తీసుకొని పోయి అని అడిగారు. కరెక్టే, మీరు అడిగింది కూడా కరెక్టే. ఈ ఫిన్ కేస్ అట్లా డైరెక్ట్గా కామన్ మ్యాన్గా పోయినా కానీ జనాలు కామన్ మ్యాన్గా వచ్చిన వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు, అయ్యో తక్కువ చేసి చూస్తున్నారు అని అంటారు. అంటే సెలబ్రిటీలు ఆచన్న తూచన్న హాయన్న బాయన్న అరే అన్న తురే అన్న ఏమన్నా కానీ మనం ఫీల్ అవుతాం, కామన్ మ్యాన్స్కి సపోర్ట్ చేస్తాం. కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్స్లలో ఏమైందంటే మిగతా వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ వల్ల వాళ్ళ కోట్లు పడతాయి, వీళ్ళ కోట్లు పడకుండా వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేయడానికి బిగ్ బాస్ వాళ్ళు ఆడుతున్న ఒక అద్భుతమైన డ్రామానే బీబీ అగ్ని పరీక్ష. ఇది హిందీలో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరుపుతున్నారు. బీబీ అగ్ని పరీక్ష అనే షో ద్వారా మనకి ఏమైందంటే వాళ్ళు పరిచయం అవుతారు, ముఖం పరిచయం అవుతుంది, అటెన్క వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి మనం ఓట్లు వేస్తాం కాబట్టి ఫ్యాన్ బేస్ అనేది బిల్డ్ అవుతుంది. ఫస్ట్ వాడు ఓంగానే ఫస్ట్ వీక్లో బయటకు రాకుండా ఉంటాడు. అట్లా సెకండ్ వీక్కి అతని క్యారెక్టర్ మనకు అర్థమైంది కాబట్టి ఓట్లు వేస్తామో వేయమనేది మన ఇష్టం. ఓకే, అఫ్కోర్స్ కామన్ మ్యాన్స్ వస్తే కామన్ మ్యాన్ సైడ్ మొత్తం తిరుగుతుంది, సెలబ్రిటీలు ఆగమవుతారు, అది కామన్ కాబట్టి వాళ్ళు భయపడతారు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఈ 24 hours ఉంటుందా ఉండదా అని అడిగారు. 24 hours ఖచ్చితంగా ఉంటుంది, అది మ్యాండేటరీ చేసేసి కంపల్సరీ అన్నట్టు. అదే డౌట్ పడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఉంటుంది. ఆ బిగ్ బాస్ 24/7 వల్ల కంప్లీట్గా షోకి నష్టం జరుగుతుంది, రేటింగ్ పడిపోతుంది, ఇంట్రెస్ట్ ఉండలేదు. ఈ పీఆర్ టీంలో 24 hours ఏదో క్లిప్ తీసుకొచ్చి ఎపిసోడ్లో జరిగిన దానికి ప్రత్యామ్నాయంగా పెట్టేసి దాన్ని బాగా వైరల్ చేసేసి మొత్తం ఆగమాగం చేస్తుర్రు. జనాల బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది, చూసే ఇంట్రెస్ట్ పోతుంది. బిగ్ బాస్ షోకి భారీగా ఆడియన్స్ నష్టం జరుగుతుంది అని తెలిసినా బిగ్ బాస్ 24/7 ఉంటుంది.
అంతే. అట్లుంటేనే వాళ్ళకేందంటే చూసేటోడు చూస్తాడు, చూడనోడు చూడడు. మాకేంది భయ్ పీఆర్ టీంలో రచ్చ అయితేంది, ఏది చేతేంది, బయట బజ్ అయితే ఉంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కానీ అంటే BB7 లాంటి ఒక సీజన్ కూడా బాగా క్లిక్ అయింది కదా 24/7 ఉన్నా కానీ. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ నాకు అంటే ట్రూ బిగ్ బాస్ ఫ్యాన్గా, ఆడియన్గా నాకేమనిపిస్తుంది అంటే 1 అవర్ ఎపిసోడ్ కాకపోతే 2 అవర్స్ అయ్యిర్రు. కానీ ఈ 24/7 పెట్టడం వల్ల ఏమవుతుందంటే జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది. అంటే వీడొకటి అంటాడు, వాడొకటి అంటాడు, వీడు రైట్ అని వాడంటాడు, వాడు రైట్ అని వీడంటాడు, ఎవడు పడితే ఆడు నచ్చింది మాట్లాడతారు అండ్ నచ్చినట్టు ఎడిట్ చేసుకుంటారు 24/7 ఫుటేజ్ అంతా తీసుకొని. దానివల్ల ఏంటంటే షో మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎవరికి టైం ఉంది 24/7 చూడడానికి? చాలా వరకు చూడకపోవడం, సరిగ్గా చూడకపోవడం, ఒక్క డైలాగ్ మిస్ అయినా మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ అయిపోతూ ఉంటాయి. ఏమో ఇక వాళ్ళ ఇష్టం పోయి ఇది ఇక్కడదా చెప్పురి. ఎండమాల్ షైన్ ఇండియా అంటే ఇక్కడ కంపెనీ మొత్తం దునియా అంత ఉన్నది. వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎంత పెడుతురు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఓవరాల్గా అయితే గదే కదా టీఆర్పీ గేమ్ షో. వాళ్ళకి ఎంత టీఆర్పీ అవుతుందని వాళ్ళు చూసుకుంటారు. కానీ 1 అవర్ ఉన్నప్పుడు మాత్రం భలే క్రేజ్. ఎపిసోడ్ కోసం ఇట్లా ఎదురు చూస్తా కూర్చుండేది. అది పోతుంది. అదేమంటారు, అది మసాలా, ఒక ఫ్లేవర్, ఒక ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్, ఆ మజా అనేది పోతూ ఉంది. మనం చెప్తే వినేటోడు కానీ 24/7 ఉంటుంది, అది పక్క రైట్. ఇక BB అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో ఈ మంత్ ఎండ్ లోపు వస్తుంది. ఒక ప్రోమో వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇంకొక ప్రోమో వస్తుంది. BB అగ్ని పరీక్ష జడ్జికి సంబంధించిన ఒక ప్రోమో వస్తుంది. ఇవన్నీ రాబోతున్నాయి, రెడీ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ జియో హాట్స్టార్లో ఈ 10 ఎపిసోడ్లు టెలికాస్ట్ కాబోతున్నాయి. మా టీవీలో చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఏమున్నది, మా టీవీలో కూడా వారేస్తారు, యూట్యూబ్లో కూడా వారేస్తారు. కానీ జియో హాట్స్టార్లో 10 days ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యేది ఉంది. ఓకే రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సీజన్కి దాదాపు కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ల గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పబోతున్న ఈ 10-11 పేర్ల నుంచి ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ ఇమాన్యుయల్ 100% ఉంటాడు. ఈ సీజన్లో ఇమాన్యుయల్ని మనం చూడబోతున్నాం. 2 రమ్య మోక్ష, అది అలక్య చిట్టి పికిల్స్లో చెల్లె, ఆమె కూడా ఉండబోతుంది, ఖచ్చితంగా చూడబోతున్నాం. పాజిటివిటీ నెగిటివిటీ అంతా మిక్స్లో ఉండాలి కాబట్టి ఇట్లాంటి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కామన్ మ్యాన్గా తీసుకుంటారు, సెలబ్రిటీ కింద తీసుకుంటారు, ఇక దేవుని కేరక, వాళ్ళ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కేరక. 3వది ఐశ్వర్య ఉండే ఛాన్స్ ఉంది. ఐశ్వర్య అంటే KBKGలో ఉన్న ఆర్టిస్టు, ఒకప్పుడు విజయవాడ నుంచి వచ్చిన యాంకరు, ఇప్పుడు సీరియల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంది KBKGలో. అండ్ మనకి జబర్దస్త్లో కూడా కనిపించింది. అండ్ ఇంకొక పర్సన్ గురించి చెప్తా, పవిత్ర, కొంచెం షార్ట్గా ఉంటుంది చూడరు. పవిత్ర మనకి జబర్దస్త్లో కమెడియన్గా చేసింది అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా పాగల్ పవిత్ర అని ఉంటుంది. సో ఆ పవిత్ర కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 4వది సుష్మిత, KBKGలో ఉంటుంది సుష్మిత అనే పర్సన్ కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 5వది శివ్, ప్రియాంక వాళ్ళ శివ్ ఉన్నాడు కదా, కాబోయే హస్బెండ్ శివ్, ఆయన కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ప్రియాంక కానీ శివ్ కానీ వీళ్ళంతా భయపడేది ఏంటంటే కామన్ మ్యాన్స్ తోటి. అప్పుడు వాళ్ళ సీజన్లో జరిగింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అండ్ సీజన్ 6లో కీర్తి భట్ వాళ్ళ హస్బెండ్, అదే ఆయన పేరు ఏంది, విజయ్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళంతా భయపడుతున్నారు అబ్బా, ప్రతి ఒక్కరు కూడా ఓయమ్మ తలకైనా అయిపోయింది ఆ సీజన్లో అమర్దీప్ లాంటి వాళ్ళకే, ఇంకా ఎవరం పోయినా కానీ వచ్చిన కామన్ మ్యాన్కి ముందట సైలెంట్గా ఉండాల్సిందే. తేజస్విని గౌడని కూడా సేమ్ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ తను రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాజ్ ఆఫ్ అమర్ సీజన్లో జరిగింది, మళ్ళీ కామన్ మ్యాన్స్ దగ్గర తేజస్వి గౌడ దగ్గర కూడా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అండ్ బిత్తిరి సత్తన్న ఈసారి కంపల్సరీగా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే మా టీవీతో టైఅప్ అయిండు అండ్ కంటిన్యూగా ఏదో ఒక షో ఉంటుంది. ఇప్పుడు కుకు విత్ జాతి రత్నాలు నడుస్తుంది, అది అయిపోతుంది కదా. సో అది అయిపోయిన తర్వాత బిత్తిరి సత్తన్న ఇందులోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, అందుకే తీసుకున్నారు. అండ్ రీతు చౌదరి ఉండే ఛాన్స్ ఉండే, కాకపోతే ఇప్పుడు ఈడీ కేసులు అవి ఇవని అన్ని ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు నడుతున్నాయి కదా, దానివల్ల డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బాగా వైరల్ అయిన కల్పిక, ఈ మధ్య హోటలు అక్కడ వైరల్ అయింది కదా, కల్పిక ఉండే ఛాన్స్ ఉంది. అయితే డెబ్ జానీ గారు కన్ఫామ్, 99.99% డెబ్ జానీ గారు సీరియల్ ఆర్టిస్టు, తాను కన్ఫాము. ఈ KBKGలా ఇలాంటి ఏ షోలు ఉన్నాయో అన్ని షోలలో కనబడుతుంది. సో డెబ్ జానీ తెలుగు వచ్చి రాకుండా మాట్లాడుతుంది, ఎందుకంటే రాదు ఆమెకి. అండ్ బంచిక్ బబ్లు ఉండే ఛాన్స్ ఉంది, మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. దీపిక అదే మనకి లాస్ట్ సీజన్లో మధ్యలో వచ్చి రకరకాల రచరచ చేసి వెళ్ళిన దీపిక ఉంది కదా, మనం లాస్ట్ టైం ఫోటోలు కూడా వేసుకున్నాం. దీపిక రంగరాజన్ అని సంథింగ్ ఉంటుంది, దీపిక కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ నేను ఇప్పటిదాకా మీరు ఈ పేరు వినకపోయిండొచ్చు, యశ్వీర్ అంటే సోనియా ఆకుల హస్బెండ్. సోనియా ఆకుల పోయిన సీజన్లో కంటెస్టెంట్, నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ శెట్టికి మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ అసలు చాలా వైరల్ అయింది. సో సోనియా ఆకుల గారి హస్బెండ్ యశ్వీర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నా అంటే ఒక కంటెస్టెంట్ పోవడానికి ముందు ఇంతవరకు నేను ఇన్ని సీజన్లు రివ్యూ చేసినా కానీ 5 సీజన్లు ఎప్పుడు కూడా నేను ఒక కంటెస్టెంట్ గురించి లేదంటే ఒక పర్సన్ గురించి కామెంట్స్లో సీజన్కి ముందే
పిఆర్ వాళ్ళు కామెంట్ పెట్టింది లేదు. ఎందుకంటే కొన్ని వందల కామెంట్లు, కొన్ని 50లలో కామెంట్స్, 10లలో కామెంట్స్ కంటిన్యూగా అన్న ఉండాలి, అన్న వస్తున్నాడో, అన్న ఇచ్చినాడో అనుకుంటే కంప్లీట్గా తన గురించి కామెంట్స్ వస్తున్నాయి. అది ప్యూర్లీ పిఆర్ కామెంట్స్, కావాలని కామెంట్స్ పెట్టిస్తున్నారు. అసలు సంబంధమే లేకుండా యష్ అన్న అంటే తోపు, దమ్ముంటే ఆపు, యష్ అన్న తురుము, ఆయన మాట్లాడితే ఉరుము, ఏదో ఒకటి పెట్టేస్తారు ఇట్లా రకరకాలుగా. అసలు అరే ఆయనకు అంత ఇప్పుడు కామెంట్స్ పెట్టేంత పాపులారిటీ అవన్నీ కాదు కదా. ఆయన మామూలుగా ఓకే పర్లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇస్మార్ట్ జోడీ లాంటి దానిలో బాగానే క్లిక్ అయ్యేమో. నేను చూడలేదు సీజన్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఆ సీజన్ కానీ అసలు ఇస్మార్ట్ జోడీ ఏ సీజన్ చూడలేదు అనుకోరి, అయితే నాకు తెలియదు. కానీ అసలు ఆయన గురించి కామెంట్లు మళ్ళీ కంటిన్యూగా ఎమ్మటెమ్మటే వస్తున్నాయి కాబట్టి ముందటి నుంచి స్కెచ్ చేసుకుని పెట్టుకుని రెడీగా చేసుకుని పెట్టుకున్నట్టున్నారు టీంని. మేబీ ఉండే ఛాన్స్ ఉందని ఆయనకు తెలుసు, లేదంటే మాట్లాడుకున్నారు, లేదంటే అయిపోయింది డిస్కషన్. కాబట్టి ముందు నుంచే ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. లేదంటే ఆయనకు రెగ్యులర్గా పిఆర్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్, ఆయన బిజినెస్ గురించి పిఆర్ ఉంటుంది కావచ్చు, ఆ పిఆర్ వాళ్ళు వచ్చి ఇక్కడ కామెంట్లు చేస్తారేమో తెలియదు. కానీ యశ్వీర్ ఆయన వస్తాడేమో, రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టే హర్షవర్ధన్ గారిని బీబీ టీం బాగానే అప్రోచ్ అవుతుంది. అండ్ సమీరా భరద్వాజ్ గారిని కూడా అప్రోచ్ అవుతుంది. మరి వస్తారా రారా తన ఇష్టం, అప్ టు హర్. సో వీళ్ళందరిట్లలో నేను చెప్పిన పేర్లలో చాలా వరకు కన్ఫర్మ్డ్ పేర్లు ఇవి. వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళతో పాటుగా కొంతమంది కామన్ మ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇందులో గట్టి కంటెస్టెంట్లు కనబడతలేరు అంటే మైండ్ గేమ్ అంటే బ్రెయిన్తో అద్భుతంగా గేమ్ ఆడే కంటెస్టెంట్లు అయితే ఒకరు కూడా కనబడతలేరు. చూడాలి. మనకు తెలిసిన పర్సనాలిటీస్ కాకుండా వాళ్ళు పర్సనల్గా ఎట్లుంటారో మనకు తెలియదు కాబట్టి ఇందులో కొంతమంది నాకు పర్సనల్గా తెలుసు, కానీ చెప్పలేము. ఇంకా బెస్ట్ ఆఫ్ ద తోప్ కంటెస్టెంట్ ఒకరిద్దరైనా లేకపోతే సీజన్ సప్పగా నడుస్తుంది. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్లు ఒక్కరిద్దరైనా ఉండాలి. అండ్ ఈ కామన్ మ్యాన్స్ తాకిడిని తట్టుకోగలిగే కంటెస్టెంట్లు అయి ఉండాలి. లేకపోతే కష్టమైపోతుంది, ఘోరం కష్టమవుతుంది. ఎందుకంటే మనం ఊకోం కదా, ఎంబటే కామన్ మ్యాన్ అట్లా అన్నారా, కామన్ మ్యాన్ ఇట్లా అన్నారా, పాపం రా అయ్యో పాపం అంటాం. మనం చాలా సీజన్లలో ఇక వాళ్ళు చేసిన ఎంత తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, సెంటిమెంటల్ స్టోరీ వాడు ఏదైనా చెప్పాగా నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఎవరు లేరు అనగానే కథం అయ్యో 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 అన్నాం. అంటే ఎంత బకరాలను చేసినా మనం బకరాలు అయినా మనం అమాయకంగా మారి మనం సింపతి చూపించినాం. బయటకు వచ్చినాక మన సంసారం మంచిగా ఉంది, మన ఫ్యామిలీ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి అనగానే ఎమోషనల్గా బాగా అదైపోతాం. సో బిగ్ బాస్ ఆడియన్స్ ఇక మరీ ఉంటారు, అంటే కథం వాడు ఏడ్చిందంటే కథం అయ్యో అంటారు. సో ఇవన్నీ మారి ఈ సింపతి డ్రామాలన్నీ లేకుండా స్వచ్ఛంగా జరగాలంటే ఇదొక పెద్ద పంచాయతీ. ఇప్పుడు కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనగానే కథం అయ్యో అంటాం. అయ్యో కాదు, పర్సనాలిటీని క్యారెక్టర్ని బేస్ చేసుకొని, పర్సనాలిటీని ఫిజిక్ కాదు క్యారెక్టర్ని బేస్ చేసుకొని మంచిగా ఆడితేనే మంచిగా మెచ్చుకుందాం, మంచిగా ఆడకపోతే వదిలేద్దాం. అనవసరంగా ఎమోషనల్ అయ్యి అనవసరంగా సింపతి చూపించి సంపకూరే సీజన్ని. ఓకే రైట్. మంచి కంటెస్టెంట్ రావాలి, సీజన్ బాగా జరగాలని కోరుకుందాం. అండ్ ఎట్లున్నారు, అంత మంచిదేనా? ఆల్ ఈజ్ వెల్. మిమ్మల్ని అడిగేది అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, దొరసాన్లు, సేటమ్మలు, పెద్ద మనుషులు అందరూ మంచుకున్నారా? జాగ్రత్త, వర్షాలు పడతాయి. దారిలో పోయేటప్పుడు కరెంటు పోల్లోనో కట్టెలనో చెట్లనో ముట్టకూర్రి. హైదరాబాద్లో మెయిన్గా చెప్తాను, ముట్టకూర్రి అనవసరంగా. ఓటు పోయి ఓటు అయితే ఎందుకు వచ్చిన బాధ చెప్పుర్రి. అట్నే జర రోడ్డు కనబడకపోతే మొత్తం వాటర్ నిండి ఉంటే దనదన ఉరకకూరి. కార్లలో కానీ బండ్లలో కానీ బోర్లో పడతాయి, కింద పడతారు, అడ్డం పడతారు. నేను అట్లా పడ్డాను, నాకు అట్నే కదా యాక్సిడెంట్ అయింది. సో జాగ్రత్త ఓర్రి. పైలం ఉంటాం మళ్ళా. టేక్ కేర్, బాయ్, షెబ్బా కేర్.